హాయ్ అండి అందరికి. ఈ లుచ్చేనా కొడుకు శివాజీని తిడుతున్నాడండి. దేవుళ్ళతో పోలుతున్నాడు అన్సూర్కి వెనకేసుకుని వచ్చి. ఈ లుచ్చేనా కొడుకు చూడండి, చెవులో పువ్వు పెట్టుకుని ఈడు ఎగస్ట్రాలు ఈడు చూడలేకపోతున్నాం. అసలను కనీసం వాడికి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందంటారు అసలను. అనసూరిని వెనకేసుకొస్తున్నాడండి వాడు. నాగబాబు అయిపోయిన తర్వాత ఈ చూపులో ఈడికి అందరూ కూడా ఎవరు ఫాలో అవ్వకండి. ఇలాంటి నా కొడుకు అసలు ఫాలో అవ్వకూడదండి. వీడికి అసలు ఎవ్వరు కూడా ఫాలో అవ్వకండి, లైక్ చేయకండి. మొత్తం వీడిని ఇండియా రప్పించాలండి. ఇండియా రప్పించి వీడికి మగవాళ్ళు ఎవరు కదండి, ఆడవాళ్ళకి అప్పు చెప్పితే చాలండి వీడికి. అమ్మ నా బూతులు తిడతాడండి. దేవుళ్ళతో పోలుతాడా? దేవుళ్ళు అసలు వీడు ఎక్కడో ఉన్నాడు కానీ ఇప్పుడు ఇండియా రప్పించాలండి. ఎలాగైనా రప్పించి వీడి మీద కేసులు పెట్టి వీడిని ముందు వేస్తేనే కానీ. అనసూరి చూసారా, అది అసలు అనకూడదే. ఒక ఆడదైనా మళ్ళీ బ్లాక్ డ్రెస్ వేసుకుని మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో డ్రెస్సులు పెట్టుకోండి. ఇంకెందుకు ఇక్కడ దాకా అది కూడా అనవసరం. మొత్తం ఇప్పుకుని స్విమ్మింగ్ పూల్లో పెట్టామ్మా, బాగుంటుంది అనసూర. ఏంటది ఆ పద్ధతి ఏంటి అంటే శివాజీ గారు అన్నారని చెప్పేసి ఇంకా రెచ్చిపోతున్నావు నువ్వు. అది ఆడదానికి అది అస్సలు సాటి రాలే. నీ తల్లిదండ్రుల ముందు అత్త మామ ముందు నువ్వేం చేస్తావు? ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో నిన్న బ్లాక్ డ్రెస్ వేసుకుని పెట్టావు చూసావు, అది మీ అమ్మ నాన్న ముందు ఒకసారి వెళ్ళి వేసుకుని పెట్టు. మీ అత్త మామ ముందు ఏమంటారు? చెయ్యి అంటారు. ఇంటికి ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అంటారు తెలుసా. పుట్టగానే ఓ సంవత్సరం వచ్చిందంటే ఆడపిల్లకి లంగా జాకెట్ వేసి కాళ్ళకి పట్టీలు వేసి ఇంట్లో మహాలక్ష్మి తిరుగుతుందంటారు. నిన్ను కూడా అలా అనుకుని ఉంటారు కానీ ఎంత దారుణమైన ఆడపిల్లవని మీ తల్లిదండ్రులు కూడా అనుకోరు. ఏదైనా వరస్ట్ అనసూయ నువ్వు చేసింది నిజంగా. పోనీ అక్కడితో అయిపోయింది అనుకున్నాం కానీ మళ్ళీ నువ్వు బ్లాక్ డ్రెస్ పెట్టి నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. ఇలాంటిదాన్ని అసలు సినిమాల్లో కానీ సీరియల్లో కానీ యాంకరింగ్ కానీ అసలు తీసుకోకండి. మొత్తం బ్యాన్ చేయండి అనసూరిని బ్యాన్ చేస్తేనే బాగుంటుందండి. మొత్తం చాలా చండాలంగా తయారైందండి. చండాలకు మొండండి, తిట్టకూడదు కానీ. అంత వరస్ట్ అండి, అంత వరస్ట్ ఆడదా. మీ అమ్మ నాన్న సిగ్గుపడుతున్నారు నిన్ను కన్నందుకు, బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఎంత అవకాశాల కోసం మరీ పువ్వు తిరుగుతావా అనసూయ? మరి ఎంత దారుణమా నువ్వు. ఈ లుచ్చ కొడుకు నిన్ను వెనకేసుకొస్తున్నాడు. ఈడు నిజంగా ఇండియాలోకి రావాలి. ఆడవాళ్ళు మొత్తం ఏకమవి వీడిని చితగొట్టకపోతే చూడండి. నిజంగా కనబడుతున్నాడు కదండి క్లియర్గాను. ఈడు మళ్ళీ దేవుళ్ళని తిడతాడా? ఈడెంతండి, ఈడు బతికెంతండి అసలు. అందరు ఏదో ఆడల్ని వెనకేసుకొచ్చేసి ఆడవాళ్ళతో అబ్బా బాబు ఆడవాళ్ళకి సపోర్ట్ అనుకుంటాం కానీ వీడికి అనసూయ ఎంత ఇచ్చి ఉంటుందిలేండి మాట్లాడడానికి. డబ్బులు ఇవ్వకుండా వీడు ఏం మాట్లాడు కానండి. ఈడు మాట తీరు వచ్చి ఇంత చండాలమా, ఎంత దారుణంగా తిట్టాడండి శివాజీని. ఈడు ఒక మగవాడే కదా, ఈడు ఒక అమ్మకే కన్నాడు కదండి.